ఖైరతాబాద్ గణేశుడికి వినాయక చవితి సందర్భంగా కాసేపట్లో తొలి పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సైద్ధాంతికులు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. 1954లో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఆపై 2014 నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు. ఖైరతాబాద్ గణేశుడికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. మహాగణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో బారికేట్లు ఏర్పాటు చేశారు. ఆరు 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి మా ప్రతినిధి సాయిరాం లైవ్ లో అందిస్తారు. సాయిరాం, చెప్పండి, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఇంకా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? రైట్ షాయిదా, థ్యాంక్ యూ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నటువంటి మహాగణపతి అయినటువంటి శ్రీ విశ్వశాంతి గణపతి వద్ద ఉన్నాం. చూసుకున్నట్టయితే ఈసారి బుజ్జ గణపయ్య దాదాపుగా 69 అడుగులతో కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఒక పక్కన గజ్జలమ్మ తల్లి, మరో పక్కన చూసుకున్నట్టయితే భద్రకాళి అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి అలాగే వినాయకుని చెంత ఉన్నటువంటి మరో విగ్రహాలు ఏంటంటే పూరి జగన్నాథుని యొక్క విగ్రహాలు ఉన్నాయి. అలాగే పక్కన హయగ్రీవ లక్ష్మీ సమేతమైనటువంటి స్వామివారు కూడా భక్తులకు దివ్య రూపంతో కూడా దర్శనమిస్తున్నారు. దాదాపుగా 71 సంవత్సరాలుగా ఈ యొక్క మహాగణపతి ఉత్సవాలు కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. చూసుకున్నట్టయితే రాత్రి నుండి పడుతున్నటువంటి వర్షం కారణంగా కూడా భక్తులు కొంచెం ఇబ్బందిగా పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది భక్తులు కూడా ఇప్పటివరకు వచ్చేస్తున్నారు. అలాగే ముందుగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే పోలీసులు దాదాపుగా అన్ని బార్కెట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో దాదాపుగా 100 సీసీ కెమెరాలతో కూడా మొత్తం ప్రహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే స్వామివారి దర్శనం కూడా చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా చేసుకునే అవకాశాలు కూడా ఉత్సవ కమిటీ మరియు అలాగే పోలీసు సిబ్బంది కూడా కల్పించడం జరిగింది. ఎక్కడికక్కడ చూసుకున్నట్టయితే ముందుగా వినాయకుని దర్శనం చేసుకున్నట్టయితే చూడండి, ఒక్కసారిగా 3 తలలతో ఈ యొక్క మహాగణపతి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చూసుకున్నట్టయితే చేతిలో లడ్డు, మరి అలాగే అభయహస్తము, మరి అలాగే 5 పడగల నీడలో ఉన్నటువంటి యొక్క మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాగణపతి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ముందుగా చూసుకున్నట్టయితే అక్కడ పూరి జగన్నాథుని యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎడమవైపు చూసుకున్నట్టయితే హయగ్రీవ లక్ష్మీ సమేత స్వామి యొక్క అనుగ్రహం కనిపిస్తూ ఉంది మనకు. మరియు అలాగే కుడివైపున గజ్జలమ్మ తల్లి, ఎడమవైపున భద్రకాళి అమ్మవారి యొక్క అమ్మవారి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర వినాయకుని యొక్క ఉత్సవ కమిటీలో భాగంగా ఇందులో మనకు స్వామివారి యొక్క అలంకరణలో విచిత్ర వేషధారణలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? కేబిహెచ్పి నోకాజీ అండి. నేను అందరికీ మీ సుపరిచితులనే. మీ మీడియా వాళ్ళందరూ కూడా నన్ను ఫేమస్ చేశారు. నోకాజీ నా పేరు. యూట్యూబ్లో నోకాజీ డ్యాన్స్ సెంటర్ వస్తుంది. కేబిహెచ్పిలో మొన్న ఈ మధ్య ఈ వినాయకుడి దయ వల్ల మొన్న చిరంజీవి పుట్టినరోజు ఎన్నోసార్లు జరిపినా కూడా మొన్న కేబిహెచ్పిలో జరిపినందుకు నాకు కళా పారితోషికం కూడా ఇచ్చారు. అదొక వింతానుభూతి ఈ గణేష్ దగ్గర. ప్లస్ 20 సంవత్సరాల నుంచి నేను ఈ గణపతి నవరాత్రుల్లో ఉంటాను, ఊరేగింపుల్లో ఉంటాను. ఇదే కాకుండా నేను మీ అందరికీ సుపరిచితులనే. ఎలా అనిపిస్తుంది ఈ ఒక భాగ్యం? ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినా సరే కూడా చాలా మంచి అనుభూతి పొందుతున్నాను. నన్ను ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా నన్ను ఆదరిస్తూ ఉంటారు. అందుకని ప్రతిసారి వస్తుంటాను. నేను యాక్చువల్లీ నా బేసికల్లీ డ్యాన్స్ హ్యాబీని ప్రొఫెషన్గా మార్చుకుని ఇలా రకరకాల వేషాలతో వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, 20 సంవత్సరాలుగా దాదాపుగా చూసుకున్నట్టయితే డాన్స్ నూకరాజ్ అంటే కూడా ఎవరికి కూడా తెలియని సుపరిచితులు ఉన్నటువంటి ఇతను ఇక్కడ స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారు. చూసుకున్నట్టయితే మరొకసారి చూసుకున్నట్టయితే ఆ పక్కన చూసుకున్నట్టయితే పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా చూసుకున్నట్టయితే
షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్షం వస్తే కనుక కానివ్వండి తదితర ఎటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఇక్కడ భారీ బందోబస్తు చేయడం. ఒక్కసారిగా మరోసారి మనము ఖైరతాబాద్ గణేశుని యొక్క దివ్య స్వరూపాన్ని చూసే భాగ్యం మన ప్రైమ్ లైన్ ద్వారా ప్రేక్షకులకు అందజేసే విధంగా ప్రయత్నం చేద్దాం. చూడండి ఒక్కసారిగా ఒక చేతిలో లడ్డు మరియు కమలము మరియు వేదాలు మరియు అలాగే చూసినట్టయితే అభయహస్తంతో శంఖచక్రంతో స్వామివారు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కింద చూసుకున్నట్టయితే స్వామివారి వద్ద పూరి జగన్నాథుని యొక్క ప్రతిమలు ఉన్నాయి. అలాగే ఇటువైపున చూసుకున్నట్టయితే హయగ్రీవ లక్ష్మి సమేతటువంటి స్వామివారు కూడా కనిపిస్తున్నారు. అటుపక్కన భద్రకాళి అమ్మవారు, ఇటుపక్కన చూసుకున్నట్టయితే గజ్జలమ్మ తల్లి కూడా సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పటిష్టమైనటువంటి బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం. అలాగే దాదాపుగా 10 గంటల లోపు కూడా రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ మరి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రవర్గం కూడా ఇక్కడ స్వామివారి వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు మరియు అలాగే హారతి కార్యక్రమాన్ని తొలి పూజలో పాల్గొంటారని సంబంధించి సమాచారం అందింది. అలాగే దానికి సంబంధించి కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాం ఇక్కడ స్కూల్ విద్యార్థులు ఇక్కడ వచ్చేసి స్వామివారి యొక్క దివ్య రూపాన్ని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని మొత్తంగా చూసుకున్నట్లయితే 71 ఏళ్లుగా నిర్విరామంగా యొక్క స్వామివారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పి ఒక ఖైరతాబాద్ గణేశుని యొక్క పూజలు చేస్తూ కూడా భక్తులందరికీ కూడా కనువిందు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా ఈ యొక్క దేశం అంతటా కూడా గణేశుని నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరిగాయో మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే విగ్రహం రూపకర్త అయినటువంటి శిల్పి అయినటువంటి రామచంద్రన్ కూడా ఈసారి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క దివ్య తేజస్వైనటువంటి యొక్క విగ్రహాన్ని కూడా ప్రజలందరికీ కూడా దివ్య భాగ్యం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. కేవలం మట్టితో కొంత సున్నంతో కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వరి కుప్పలతో ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముందున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి భక్తులకు శ్రీ విశ్వశాంతి మహా గణపతిగా మనకు ప్రజలకు సంబంధించి కూడా దివ్యంగా కూడా దర్శనమిచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. షాహిదా. రైట్, థ్యాంక్ యూ సాయిరామ్.